మరికొద్ది సమయంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీ20 ఫైనల్ మ్యాచ్ దేశం మొత్తాన్ని ఆవహించింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సేపట్లో మొత్తంగా కూడా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతున్నది. వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చినటువంటి ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ అయితే సాగడానికి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు. మనతో పాటు అభిమానులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రజలు చెప్పండి, అయితే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే గెలుపు అవకాశాలు ఇండియా వైపు చాలా ఉన్నాయంటున్నారు. అయితే ఓపెనర్స్ ఎట్లా రాణించాలి, బ్యాటింగ్ పిచ్ అంటున్నారు, ఎంత రన్ స్కోర్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు సాయంత్రం 7 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టీం పరంగా చూస్తే 50-50 ఛాన్సెస్, వాళ్ళేమీ తక్కువ లేదు. లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఒక వికెట్తో 170 runs కొట్టి 15 ఓవర్ మ్యాచ్ ఖతం చేసినారు. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్ పిచ్, ఓన్ గ్రౌండ్. ఓకే, సో మ్యాక్సిమం ఒక 220 runs వరకు వెళ్ళొచ్చు. సో చేసింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో లాస్ట్ టైం కూడా 2023 వరల్డ్ కప్ కూడా మనం చాలా మిస్ చేసుకున్నాం అదే గ్రౌండ్. సో ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు మనం రివెంజ్ తీర్చుకోవాలి. సో సండే మనకు వచ్చి రాలేదని చాలామంది అంటున్నారు. సో ఈసారి అయితే మ్యాచ్ స్టేడియం గిట్ వచ్చి రాలేదంటున్నారు, మరి ఎట్లా? స్టేడియం వచ్చి రాలేదు, కానీ ఈసారి దాన్ని మనం బీట్ చేస్తాం కంపల్సరీ. కానీ టీం మాత్రం చూస్తే దీనికి చాలా పర్ఫెక్ట్ ఉన్నారు ఇద్దరు కూడా, బౌలింగ్ వైజు బ్యాటింగ్ వైజు. సో లాస్ట్ టైం చూసినాం, లాస్ట్ మ్యాచ్ 250 కొట్టినారు బ్యాటింగ్. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే మేబీ అంత కూడా కొట్టవచ్చు మన వాళ్ళు, బ్యాటింగ్ బాగుంది. సో ఇంకొకరు ఫామ్లోకి రావాలి, సంజుకి హెల్ప్ లేదు. సో ఏదో ఆడుతున్నారు తప్ప 20-30 runs స్కోర్ చేసి వెళ్తున్నారు తప్ప కనీసం ఒక స్టార్టప్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఒక్కడే హ్యాండిల్ చేయాలంటే కష్టమవుతుంది. సో చూద్దాం ఉండబోతుంది. అభిషేక్ శర్మకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఎట్లా ఉండబోతుంది? అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫామ్లోకి లేడు. మేబీ ఈరోజు వస్తాడేమో అనేది చిన్న హోప్ అది అంతే. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి వెయిట్ చేసి. సో ఫస్ట్ 10 overs మినిమం 100 స్కోర్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా మ్యాచ్ మన చేతిలో ఉంటుంది. సో వికెట్స్ పడకుండా కొంచెం జస్ట్ ఏదో ఓవర్కి 10 runs పర్ ఓవర్ మనం మెయింటైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. వరల్డ్ ఫేమస్ బౌలర్ మన దగ్గర ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ ఫీల్డర్ ఫిలిప్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. మరి ఎట్లా ఉండబోతుంది? ఫేమస్ బౌలర్ మన దగ్గర ఉన్నారు. బొమ్మరా ఇస్ ద వరల్డ్ నెంబర్ 1 బౌలర్. ఇంకేం చేయలేం. లాస్ట్ మ్యాచ్ కూడా చూసినాం, లాస్ట్ 2 overs 10 runs ఇచ్చినాడు. సో అక్కడ కూడా అలానే ఉంది. మల్టిపుల్ బౌలర్స్ ఉన్నారు, మల్టిపుల్ బౌలింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. సో అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, బౌలింగ్ పిచ్ బట్టి చేసేవాళ్ళు ఉన్నారు. సో చూద్దాం, వాళ్ళది ఏమి చిన్న టీం అయితే కాదు. సో ఆ ఫైనల్కి వచ్చినారంటే దెబ్బ టీం ఉంటుంది. కాకపోతే మనకి అడ్వాంటేజ్ ఉంది, కొన్ని మంచిగా ఉంది. చూద్దాం, వెయిట్ అండ్ ఖచ్చితంగా మ్యాచ్ వైపు మన వైపే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇండియా ఖచ్చితంగా విన్ అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా గెలుస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఏ విధంగా అభిమానులు కూడా ఆ సందడి కూడా నెలకొంది. అభిమానులు ఈ మ్యాచ్ కొరకు ఇప్పటికే ఉత్కంఠభరితంగా మ్యాచ్ కొరకు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రెండు టీమ్స్ కూడా టగ్గఫర్గా ఉంటాయి. రెండు టీమ్స్ని తక్కువ అంచనా వేయలేము. అదేవిధంగా చూసుకుంటే కనుక గతంలో కూడా ఈ యొక్క స్టేడియంలో ఏదైతే ఈ యొక్క నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడబోతుందో ఆ యొక్క స్టేడియం కూడా ఇండియాకి వచ్చి రాలేదు అంటున్నారు. కానీ అయితే హిస్టరీ డిఫీట్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా హిస్టరీని రిపీట్ చేస్తుంది, హిస్టరీ డిఫీట్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్, ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. టీమిండియా గెలుపు కోసం తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదిక జరగనుంది. ఫైనల్స్ లో భారత్ న్యూజిలాండ్ జట్టులు తలపడనున్నాయి. ఈ క్లైమాక్స్ లో భారత్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ క్రికెట్ క్రీడాభిమానులు టీమిండియాకి ఆల్ ద బెస్ట్ చెబుతూ తిరుపతిలో పలు ఆలయాల్లో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. కోట్ల మంది భారతీయులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ క్లైమాక్స్కి చేరింది. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఏదైతే టీమిండియా అదేవిధంగా కివీస్ పోటీ పడబోతున్నాయి. ఇందులో భారత్ ఘన విజయం సాధించాలని చెప్పి కూడా తిరుపతిలో కూడా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి కోదండరామస్వామి ఆలయం వద్ద క్రికెట్కి సంబంధించిన క్రీడాభిమానులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, మరికొద్ది గంటల్లో ఏదైతే యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న క్షణాలు రాబోతుంది,
కివీస్తో పాటు టీమిండియా పోటీ పడబోతుంది. ఇందులో అంటే ఒక అడుగు దూరంలో విజయం కోసం ఈ యొక్క పోటీ జరగబోతుంది. దీంట్లో భారత్ ఏ విధంగా రాణిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమతో తీన్మార్ అంటూ మూడో కప్పుని ముచ్చటగా మూడోసారి T20 వరల్డ్ కప్ను అందుకోబోతోంది భారత్. ఏదైతే గత ప్రపంచ కప్ అందించినటువంటి రోహిత్ శర్మ హిస్టరీ డిఫీట్ హిస్టరీ రిపీట్ అనే స్లోగన్తో అదే ఉత్సాహంతో మొత్తం క్రీడాకారులందరూ కూడా మన భారత జట్టు అంతా కూడా ముందుకు సాగిపోతోంది. ఖచ్చితమైనటువంటి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఈ ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా ఏమాత్రం పొరపాట్లు లేకుండా ఒక అద్భుతమైనటువంటి పోరాటం. ఇది చివరి ప్రయత్నం కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ 100% వారి యొక్క పర్ఫార్మెన్స్ను చూపిస్తారు. ఖచ్చితంగా మనం న్యూజిలాండ్ పైన ఆధిపత్యంలోనే ఉన్నాం. ఎందుకంటే వరల్డ్ కప్కు ముందు న్యూజిలాండ్ జట్టు ఏదైతే ఉందో 4-1 తేడాతో T20 సిరీస్ చిత్తుగా ఓడిపోయింది. కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. మనం గత మ్యాచ్లో చేసినటువంటి స్కోర్ ఏదైతే 250 ఇంగ్లాండ్ మీద అంత భారీగా కొట్టగలిగామో అని అంటే మన బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కనపడుతూ ఉంది. మన సంజు శాంసంగ్ బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ స్టైల్ ఎంత అతను ఫ్రీగా ఆడాడు, ఏమాత్రం టెన్షన్ లేకుండా ఏ విధంగా ఫ్రీగా ఆడాలనేది చూపించాడు. ప్రతి క్రికెటర్కి ఆ 2 ఇన్నింగ్స్ ఉదాహరణకు తీసుకోవాలి. అతను సంజు శాంసన్ బాడీ లాంగ్వేజ్ని అతను అప్రోచ్ అయినటువంటి విధానంగా ప్రతి బ్యాట్స్మెన్ చూస్తే మనకు 200 కాదు 300 కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆ విధంగా ఫ్రీగా ఆడితే. కానీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా 200+ మనం కొట్టగలుగుతాం. అదే కానీ ఫస్ట్ బౌలింగ్ వస్తే 160 నుంచి 180 లోపల న్యూజిలాండ్ని మనం కట్టడి చేయగలుగుతాం. గతంలో బుమ్రా మన బుమ్రా ఎలా అయితే మన బ్రహ్మాస్త్రాలు సంధించినట్టు లాస్ట్ 2 ఓవర్లు వేసి మ్యాచ్ని ఏ విధంగా అయితే మన వైపు తీసుకొచ్చాడో అదేవిధంగా ఈ రోజు మ్యాచ్ కూడా అదేవిధంగా తన బుమ్రా యొక్క బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్తో మ్యాచ్ మన వైపు తీసుకొస్తాడు. కానీ బుమ్రాకు గత సెమీస్లో అంతా సహకారం అందించిన తోటి సహచరులతో మన హర్షదీప్ కావచ్చు మిగతా బౌలర్లతో. కానీ ఈ మ్యాచ్ వాళ్ళ యొక్క ఏ విధంగా వాళ్ళు గతంలో చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకొని ఈ ఫైనల్లో ఆ విధమైన తప్పులు చేయకుండా మంచి లైన్ అండ్ లెంత్ పాటిస్తారు. కాబట్టి ఖచ్చితంగా న్యూజిలాండ్ని 180 లోపలే 160 నుంచి 180 లోపల కట్టడి చేస్తారు. మన కానీ ఫస్ట్ ఫీల్డింగ్ అని వస్తే అదే బ్యాటింగ్ వస్తే 200+ కొడతాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మినిమం 30-40 రన్ల డిఫీట్తో మనం ఫైనల్ ఓడించగలుగుతాం. ఖచ్చితంగా తీన్మార్ అంటూ ఈ కప్పు మందే అద్భుతమైన విజయం కోసం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ఎదురు చూస్తున్నారు. కానీ న్యూజిలాండ్ కూడా ఎంతో తపన పడుతోంది మొట్టమొదటి వరల్డ్ కప్ ఎత్తుకోవాలని. అది వాళ్ళ బ్యాడ్ లక్ మన భారతదేశంలో జరగడం, అది ఇక్కడే జరగడం, అహ్మదాబాద్ స్టేడియంలో జరగడం వాళ్ళు అది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ టైం ఎప్పుడు అవకాశం ఉంటుందో న్యూజిలాండ్కి ప్రపంచ కప్ ఎత్తుకోవడానికి ఆ దేవుడికే తెలియాలి. కానీ ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా మహాభారతంలో అర్జునుడి రథం మీద ఆ ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే నిలబడి విజయాన్ని అందించాడో అదేవిధంగా భారత జట్టు కూడా మన ఆంజనేయ స్వామి అండగా నిలబడి విజయాన్ని అందించే విధంగా కోరాలని మేము ఇక్కడికి వచ్చి ఆ ఆంజనేయ స్వామి యొక్క పాదాల చెంత ప్రార్థనలు చేస్తూ టెంకాయలు కొట్టి మొక్క చెల్లించుకుంటున్నాం. గత అనుభవాలు కూడా టీమిండియాని వెంటాడుతున్నాయి. ఏదైతే ఫీల్డింగ్లో కొంత ఆర్డర్గా లేదని చెప్పి వాదన కూడా వినిపిస్తుంది. ఎలాంటి చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనం ఈ వరల్డ్ కప్లో అత్యధికంగా క్యాచ్లు వదిలిన జట్టు ఏదన్నా ఉందంటే అది భారత జట్టే. ఈ స్టేజ్ నుంచి ఒక్క క్యాచ్ కూడా వదలకుండా ఒక్క బాల్ కూడా వదలకుండా ఏ విధంగా ఫైనల్లో ఆడాలనేది మనం ఖచ్చితంగా భారత జట్టు ఎవరికి ఆ ఫీల్డింగ్ కోచ్ అనేది చూస్తాం. మనం లాస్ట్ మ్యాచ్ అక్షర్ పటేల్ చూసాం, ఆ పట్టిమ చూసాం. ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి 2 క్యాచ్లు, ఒకటి రివర్స్లో పరిగెడుతూ ఒకటి సైడ్కి లెఫ్ట్ సైడ్ పరిగెత్తు ఎంత అద్భుతమైనటువంటి క్యాచ్లు తీసుకున్నాడు. గత వరల్డ్ కప్లో మన కెప్టెన్ సూర్య తీసుకున్నటువంటి క్యాచ్ కన్నా అద్భుతమైన క్యాచ్లు ఇవి. కాబట్టి ఈ సెమీస్కే మన వాళ్ళు ఒక విధంగా రెడీ అయిపోయారు ఫీల్డింగ్లో. ఈ ఫైనల్కి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఎందుకంటే ఫైనల్ ఎవరు తప్పు చేసినా నెక్స్ట్ ఇండియా టీంలో ఛాన్స్ కోల్పోయే అవకాశం 100% ఉంది. ఎందుకంటే రిజర్వ్ బెంచ్ అంత స్ట్రాంగ్గా ఎదురు చూస్తున్నారు ఎవరు తప్పులు చేస్తారని. కాబట్టి ఏ ఒక్కరు తప్పు చేయకుండా 100% రిజల్ట్తో మంచి అద్భుతమైన విజయాన్ని అందిస్తారు. మీరు చెప్పండి, టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? పటిష్టంగా ఉంది అనుకుంటారా, ఏమనుకుంటారు? ఓకే, ఇప్పుడు మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని రంగాల్లో క్రీడాకారులు చూసే ఏకైక గేమ్ ఏదన్నా ఉంది అంటే మన క్రికెట్ మాత్రమే. మన దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ గేమ్ను చూడడానికి మాత్రమే ఇండియా జరిగే మ్యాచ్ను చూడాలనేసి ప్రపంచం మొత్తం వీక్షిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనము ఈ గేమ్ 100% మనము గెలుస్తాము ఈ మ్యాచ్. కానీ ఎలా గెలుస్తాము అనేది చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా అది 100% ఫిక్స్. అది బ్యాటింగ్ సంబంధించిన ఆర్డర్ మాత్రము ఏ ఒక్కరు ఫెయిల్యూర్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మన దాంట్లో మన టీంలో ఉన్నంత లైనింగ్ ఆర్డర్ కానీ అంత పెద్ద ప్లేయర్స్ ఏ దేశానికి కూడా లేరు.
ఒక బౌలింగ్లో మాత్రమే మనము ఎంతసేపు కొంచెం అటు ఇటు తడబడ్డము జరుగుతూ ఉంది. అది కూడా కొంచెము బుమ్రా లాగా కానీ కొంచెం సరి చేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అలాంటి తప్పుదాలు జరగకుండా ఆ దేవుణ్ణి కోరుకోవడం కోసం చిన్నపిల్లలతో సహా ప్రతి రంగానికి సంబంధించిన వాళ్ళు మొత్తం మేము ఇక్కడికి వచ్చి తిరుపతిలో ఆంజనేయ స్వామి గుడి కాడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ దేవుణ్ణి కోరుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మీరు చెప్పండి, టీమిండియా విజయానికి ఒక్కడుగు దూరంలో ఉంది. అంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్రపంచ రికార్డుని సాధించబోతుంది. అంటే వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ని గెలవబోతుంది. అంటే మీరు ఏమనుకుంటారో మీరేం చెప్తారు దాన్ని? ఖచ్చితంగా భారత్ విజయం ఖాయమనే భారతీయులందరం భావిస్తున్నాం. కాకపోతే ప్రతి విభాగంలో భారత్ ప్లేయర్లు బాధ్యతాయుతంగా చిన్నపాటి పొరపాటు కూడా జరగనివ్వకుండా అన్ని విభాగాల్లో బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో ఖచ్చితమైన ప్రతిభ కనబరచాలి. అవతల టీం కూడా ఏం చిన్న టీం కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ టీమే న్యూజిలాండ్. కానీ భారత్లో ప్లేయర్లకు దూకుడు బాగుంది, పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి. విజయం దగ్గర ఫైనల్స్ అన్నప్పుడు భారత్లోని ప్లేయర్లు అందరూ చాలా పటిష్టంగా తన ప్రతిభను కనబరిచి భారతదేశాన్ని విజయపు తీరాలకు తేవాల్సిన బాధ్యత ఉంది. 140 కోట్ల ప్రజలు మీ వెంట ఉన్నారు అని క్రికెట్ ప్లేయర్లందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఈరోజు ఫైనల్స్లో కూడా టీమిండియా తన సత్తా చాటుతుందని చెప్పి కూడా క్రీడాభిమానులు చెప్తున్నారు. ఏదైతే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఒత్తిడిని అధిగమించి ఏదైతే సమిష్టిగా యొక్క మ్యాచ్లో అందరూ ఆడగలిగితే టీమిండియా ఖచ్చితంగా మరో ప్రపంచ రికార్డును కూడా సాధిస్తుందని చెప్పి కూడా అభిమానులు కూడా వారి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా జరగబోయే ఈ యొక్క అహ్మదాబాద్ మ్యాచ్లో కూడా టీమిండియా తన సత్తా చాటుతుందని చెప్పి కూడా క్రీడాభిమానులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి. మరికొన్ని గంటల్లో T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ తో బెట్టింగ్లపై పోలీసులు నిఘా పెట్టారు. టాస్ మొదలుకొని బాల్ టు బాల్ బెట్టింగ్ కాసేందుకు సిద్ధమయ్యారు. ఇండియాను ఫేవరెట్ గా చూపిస్తూ బెట్టింగ్ ముఠాలు దందా చేస్తున్నాయి. బెట్టింగ్ ముఠాలను పట్టుకోవాల్సిన స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ ఈరోజు ఫైనల్ జరగనుంది. బెట్టింగ్ ప్రభావం ఎలా ఉండి పోలీసులు దీన్ని ఎలా అరికట్టవచ్చు? అయితే ఈరోజు సాయంత్రం 7 గంటలకు T20 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సంబంధించిన మ్యాచ్ పూర్తిగా బెట్టింగ్ పూర్తిగా కొనసాగుతుందనేది మాత్రం ప్రధానంగా పోలీసులకు ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా పోలీసులు ఫామ్ చేశారు. అయితే గతం తరహాలో ఈసారి కూడా దానికంటే ఎక్కువగా ఈ యొక్క బెట్టింగ్ సంబంధించిన యాప్లపై కావచ్చు, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ముఖ్యంగా గతంలో బెట్టింగ్కు పాల్పడిన ఎవరైతే వారిని అరెస్ట్ చేశారో వారిపైన కూడా పోలీసులు నిఘా ఉంచారు. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే బార్లు, పబ్లపైన ఎక్కువగా నిఘా పెట్టారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి బెట్టింగ్ల ముఠ అక్కడ ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులకు కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు మాత్రము అక్కడ రైడ్స్ కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ సంబంధించి టాస్ నుంచి బాల్ టు బాల్ వరకు కూడా ఈ యొక్క టాస్ సంబంధించి కూడా పూర్తిగా బెట్టింగ్ కొనసాగుతుంది. అయితే ఇండియన్
ఇండియా టీంని ఫేవరెట్గా చూపించి మరి యొక్క బెట్టింగ్కు పాల్పడే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు కొన్ని పోలీస్ సంబంధించిన శాఖలు దీనిపైన స్పెషల్గా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క రైడ్స్ సంబంధించి చూస్తే మాత్రం ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే వెంటనే వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలాసార్లు పోలీసులు ఈ యొక్క బెట్టింగ్ ఆడొద్దు, బెట్టింగ్లు ఆడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి గతంలో చెప్పిన తరహాలోనే ఈసారి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ యొక్క బెట్టింగ్ పాల్పడితే వెంటనే వారు ఎవరైతే మొబైల్లో ఒక బెట్టింగ్ పాల్పడుతున్నారో వారిని పక్కన ఉండి చూసి మరి పట్టుకునే అవకాశం కూడా ఈసారి కొత్తగా ఉందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది బార్లలో కూర్చొని ఈ యొక్క పబ్స్లో కూర్చొని యొక్క ఫోన్ యాప్లో బెట్టింగ్ పాల్పడితే మాత్రం వారి పక్కనే కూర్చొని వారు ఫోన్లో ఏం చేస్తున్నారని దానిపైన కూడా ఈసారి కొత్తగా నిఘా పెడుతున్నాం అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసుల నుంచి కూడా వస్తున్న వర్షన్ కనిపిస్తుంది. ఇదే వర్షన్ సంబంధించి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టి నిఘా ఉంటుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ముఠాలకు సంబంధించి చూస్తే ఇండియా పైన 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే కొన్ని యాప్లలో దీనిపైన జోరుగా యొక్క ప్రచారం కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా కొంతమంది ఆ బెట్టింగ్కి సంబంధించి హ్యాండ్ టు హ్యాండ్ కూడా పాల్పడతారు. అయితే బాల్ టు బాల్ అంటే మొదట టాస్ ఎవరు గెలుస్తారో అప్పటి నుంచి మొదలుకొని ఫస్ట్ బాల్ 6 కొడతారా, అవుట్ అవుతుందా, లేకపోతే నో రన్నా, ఇలాంటికి సంబంధించి దానిపైన కూడా పూర్తిగా కొనసాగుతుంది. అయితే వందల వేల కోట్ల రూపాయలు కూడా ఆ యొక్క బెట్టింగ్ పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం అలా బెట్టింగ్కు ఉండే అవకాశం లేకుండా కావాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పి ప్రధానంగా మరోవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కానీ బెట్టింగ్ రాయలు మాత్రము ఈసారి పూర్తిగా మనీని క్యాష్ చేసుకునే విధంగా కూడా కొన్ని ప్రత్యేక మార్గాలు కూడా చూసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఫోన్ల ద్వారానే కేవలం దీనికి సంబంధించి ఆ యొక్క బెట్టింగ్ పాల్పడితే పట్టుకునే అవకాశం కూడా ఉండదని మాత్రం ప్రధానంగా ఇటు కొంతమంది బెట్టింగ్ రాయలు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే కొన్ని ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లను కూడా తయారు చేశారు. సాఫ్ట్వేర్ తయారు చేసి అందులో పూర్తిగా ఎవరైతే బెట్టింగ్ పాల్పడాలో అందులో మనీ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రం తిరిగి వారి అకౌంట్ కూడా మనీ ట్రాన్సాక్షన్ చేసే విధంగా కొన్ని కొత్తగా సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈసారి మాత్రం అలాంటి సాఫ్ట్వేర్ల పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాకుండా గతంలో ఎవరైతే బెట్టింగ్ రాయలు అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించి వారిపైన కూడా నిఘా పెట్టారు. ఇప్పటికే వారికి సంబంధించి కొంతమందికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్ నేపథ్యంలో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఈసారి మాత్రం పెద్ద ఎత్తున సివిల్ డ్రెస్లో పూర్తిగా దీనిపైన తనిఖీలు కూడా చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పబ్స్ పైన కావచ్చు, అంతేకాకుండా బార్లతో పాటు కొన్ని అపార్ట్మెంట్లలో కీలకంగా కొన్ని ఫ్లాట్లలో కూడా ఈ యొక్క బెట్టింగ్ సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు రాబడుతున్న పరిస్థితి చూస్తున్నాము. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే రైడ్స్ చేసి అక్కడ ఉన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో బెట్టింగ్ సంబంధించి ఇప్పటికే పోలీసులు కఠిన చర్యలు ఉంటాయనే నేపథ్యంలో ఇలాంటి ముఠాల పైన ఎప్పటికప్పుడు తమ నిఘా ఉంటూనే ఉంటుంది. అంతేకాకుండా కొత్తగా కొంతమంది బెట్టింగ్ కూడా పాల్పడుతున్నారు. ఇందులో డబ్బులు పొడగొట్టుకొని వారి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బులు పొడగొట్టుకున్న వారు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి ఘటనలు కాకుండా ఎవరు కూడా బెట్టింగ్కి పాల్పడొద్దు, ఒక జీవితాన్ని మాత్రం అంధకారంలోకి నెట్టివేసుకోవద్దు అనేది మాత్రం పోలీసులు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి బెట్టింగ్ పైన మాత్రం పోలీసులు గట్టి నిఘా పెట్టినట్టుగా మనకు పూర్తిగా సమాచారం కూడా తెలుస్తుంది. పవన్, ఆన్లైన్ బెట్టింగ్ ప్రభావం వల్ల గతంలో ఆత్మహత్యలు కూడా జరిగాయి. ప్రస్తుతం బెట్టింగ్ని అరికట్టడానికి పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? అయితే తాజాగా మొన్న సెమీస్ ఫైనల్లో అంటే ఇండియా ఇంగ్లాండ్ సంబంధించిన సెమీస్ ఫైనల్లో ఒక వ్యక్తి కుక్కడపల్లికి సంబంధించిన వ్యక్తి 15 లక్షల రూపాయలు బెట్టింగ్ పాల్పడి అందులో డబ్బులు పొడగొట్టుకొని అతను ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. పూర్తిగా వారి జీవితం కూడా చిన్నభిన్నమైన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే కేవలం బెట్టింగ్లో 15 లక్షల రూపాయలు పెట్టి పొడగొట్టుకున్న దాని తర్వాత అవి తిరిగి రావని తెలిసి అతను ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ నుంచి మాత్రం చాలా స్ట్రిక్ట్గా దీనికి సంబంధించి రూల్స్ కూడా పాటిస్తున్నారు. మరోవైపు కొంతమంది బెట్టింగ్ ఆడే వాళ్ళు కూడా చాలా ఆలోచించుకోవాల్సింది, డబ్బు పోతే మాత్రం తిరిగి రాదు, ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచము, ఇందులో చాలామంది మోసపోవడమే తప్ప ఎవరికి కూడా డబ్బులు రావనేది మాత్రము చాలా రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కొంతమంది మాత్రం బెట్టింగ్కు అలవాటు పడి దాని యొక్క ఉచ్చులో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే బెట్టింగ్లో పూర్తిగా డబ్బులు పొడగొట్టుకున్నారు. ఈసారైనా మనము తిరిగి ఆ డబ్బులు పొడగొట్టుకునే డబ్బులు సంపాదించుకుందామని చెప్పి తిరిగి డబ్బులు పెట్టి మరి ఇందులో వారంతా కూడా
కూడా లాస్ అయిన నేపథ్యంలో చూస్తున్నాము. కొంతమంది ఈ యొక్క అప్పుల పాలై పూర్తిగా దీనికి సంబంధించి చిన్న భిన్నమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. కొంతమంది తల్లిదండ్రులు కూడా రోడ్డుపైన పడ్డ పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కష్టపడితేనే రూపాయి వస్తుంది. కానీ ఇలా అత్యధిక ఆశకు పోయి ఒక బెట్టింగ్లో డబ్బులు పెట్టి పూర్తిగా డబ్బులు పొడగొట్టుకున్న దాని తర్వాత తిరిగి డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టతరం అవుతుంది. ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా బెట్టింగ్లో పాల్పడొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన ఎప్పటికప్పుడు పిల్లలపైన తల్లిదండ్రులు కూడా నిఘా పెట్టాలి. ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్ భూతం అనేది మాత్రము చాలా డేంజర్ అని చాలా రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈసారి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వారు ఫోన్లో ఏమేమి చూస్తున్నారు అని మాత్రం ప్రధానంగా వారిపైన నిఘా పెట్టాలి. అంతేకాకుండా ఇలాంటి యొక్క క్రికెట్ సంబంధించిన సమయంలో మాత్రం పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వద్దు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. కేవలం వాళ్ళు బెట్టింగ్ సమయంలో తల్లిదండ్రులను వద్ద డబ్బులు తీసుకొని పెడతారు, తిరిగి డబ్బులు పొడగొట్టుకున్న దాని తర్వాత తల్లిదండ్రులు వారిని బెదిరిస్తారు, మందలిస్తారనే ఒక భయాన్ని కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కావాల్సిన చర్యలు కూడా తల్లిదండ్రులు తీసుకోవాలి. పోలీసులు ఒక వైపు నుంచి పూర్తిగా తాము ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నాము. ప్రత్యేకంగా టీమ్స్ని కూడా ఏర్పాటు చేశాము. ఇప్పటి నుంచే కొన్ని టీమ్స్ రంగంలోకి దిగాయి. ఎక్కడైతే ఈ యొక్క బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో పూర్తిగా అక్కడ రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. రైడ్స్ నిర్వహించి కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. వారిని విచారిస్తే ఇంకా ఎక్కడైనా టీమ్స్ బయటపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బెట్టింగ్ సంబంధించిన టీమ్స్ వాటిపైన కూడా నిఘా పెడుతున్నాము. కానీ దీనికి సంబంధించి కొంత తల్లిదండ్రులతో పాటు బెట్టింగ్ పాల్పడే వారు కూడా ఒకసారి ఆలోచించాలనేది మాత్రం పోలీసుల దగ్గర నుంచి కూడా మనకు వినిపిస్తున్న వర్షన్ కూడా చాలా క్లారిటీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్. మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ బెట్టింగ్లపై పోలీసులు నిఘా పెట్టారు. టాస్ మొదలుకొని బాల్ టు బాల్ బెట్టింగ్ కాసేందుకు సిద్ధమయ్యారు. ఇండియాను ఫేవరెట్ గా చూపిస్తూ బెట్టింగ్ ముఠాలు దందా చేస్తున్నాయి. బెట్టింగ్ ముఠాలను పట్టుకోవడానికి స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.